ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే నాగార్జున గారు. నమస్తే కిషోర్ గారు. నాగార్జున గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆదాన్ స్టూడియోలో మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అయితే ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు, అక్కడే మీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సో దానికి రిలేటెడ్ గానే ఈ రోజు నేను సబ్జెక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు హైదరాబాద్ ఇటు అమరావతి రెండు చోట్ల పూర్తిగా రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు ఎక్కడ లేదు. కొత్త ప్రభుత్వం వచ్చినా కానీ అసలు రియల్ ఎస్టేట్ గురించి అందరూ మర్చిపోతున్నారనే ఒక భావన చాప కింద నీరులాగా పెడుతోంది. సరే, కొంతమంది కావాలని ఖచ్చితంగా బలంగా చూపిస్తున్నారా లేదు అనే ఒక అనుమానం కూడా వస్తుంది. కానివ్వండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు, అప్పుడప్పుడు నెలలో కొన్ని రోజుల పాటు హైదరాబాద్ వచ్చి గడుపుతున్నారు. రియల్ ఎస్టేట్తో మీకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో మీ పరిశీలన నిజంగా అటు ఆంధ్రప్రదేశ్ అటు అమరావతి కానీ ఇటు హైదరాబాద్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ మరీ అంత దారుణంగా ఉందా అనేది ఫస్ట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి సంస్థలు, ఆయన పత్రికా సంస్థలు కానివ్వండి, ఆయన టీవీ ఛానల్ కానివ్వండి, ఒక ప్రాపగాండా గత 2-3 రోజుల నుంచి చేస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కళే లేదు, సంక్రాంతి శోభే లేదు, జనంలో అసలు ఆ మూడే లేదు, ఉత్సాహం లేదని చెప్పేసి ఒక ప్రాపగాండా అయితే బాగా బలంగా చేస్తున్నారు. సరే, మీరు తాజాగా నిన్నే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు కాబట్టి చూసే ఉంటారు ఆల్రెడీ. మీ బంధువులు స్నేహితులు కూడా ఇంకా అక్కడే ఉన్నారు కాబట్టి నిజంగానే మీకు అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ కళే కనిపించలేదా, వాస్తవా కాదా అనేది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషించే ప్రయత్నం మనం చేద్దాం. ఎస్, నెంబర్ 2 అది. నెంబర్ 3, మనం బ్రీఫ్గా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఒక డిఎస్పీకి 3 నెలల్లో ప్రభుత్వం మారిపోబోతోంది, మీ అంతు చూస్తాం, ఆ తర్వాత మేమే వస్తాం అని చెప్పేసి 3-4 నెలల్లో మారిపోబోతోంది, ఆ తర్వాత మీ సంగతి చూస్తాం అన్నట్టుగా డిఎస్పీ తోటి పులివెందులో వాగ్వాదానికి దిగాడు. పులివెందుల డిఎస్పీ తోటి వాగ్వాదానికి దిగాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున వార్తా కథనాలు కూడా వచ్చాయి. మరి ఏంటి అసలు ఈ బరితెగింపు ఏంటి, ఈ మాటలేంటి? రెడ్ బుక్ అని చెప్పేసి తప్పు చేసిన అధికారుల పేర్లు మేము రాసుకుంటాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అంటేనే నానా గందరగోళం చేసి హైకోర్టు వరకు వెళ్ళి కేసు పెట్టినటువంటి వీళ్ళు మరి ఈరోజు డైరెక్ట్గా ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుంటే మరి ప్రభుత్వం ఎందుకని నిమ్మకం నీరెత్తినట్టు కూర్చుందనేది మనం మాట్లాడే ప్రయత్నం. ఫస్ట్ అసలు రియల్ ఎస్టేట్ దగ్గరకు వద్దాం. కిషోర్ గారు, మీరు చెప్పినట్టుగా ప్రధానంగా ఇటు హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వేలాది మంది, ఇంకా మాట్లాడితే లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక రంగం. సినిమాల్లో కనుక 24 క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయో, ఒక సినిమా తీస్తే అన్ని రంగాలు బాగుంటాయో, రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం బాగుంటాయి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రకాల మేస్త్రులు కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు అందరూ కళకళలాడుతుంటారు. గతంలో 2014 నుంచి 19 వరకు రోజుకు ఒక రకంగా అమరావతి కానివ్వండి, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఎలా జరిగినాయో మనం చూసాం. కేవలం 10 లక్షలు 15 లక్షలు ఉన్నటువంటి తుళ్ళూరు ల్యాండ్లు 2 కోట్లు, 1.5 కోట్లకి వెళ్ళడం చూసాం. కానీ అప్పుడు జరిగినటువంటి పొరపాటు ఏంటంటే టోటల్గా కాన్సన్ట్రేషన్ అంతా అమరావతి మాత్రమే అన్నట్టుగా జరిగింది. కొన్ని అక్కడ రూల్స్ తీసుకురావటం, సపోజ్ పంచాయతీకి గ్రామానికి ఒక 500 మీటర్ల దూరంలోనే ఉన్నటువంటి వాటికి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలనేటువంటి ఒక జీవో తీసుకొచ్చారు. అది ఆ రోజున రియల్ ఎస్టేట్ రంగాన్ని చాలా దెబ్బతీసింది ఆంధ్రప్రదేశ్లో. ఏది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ, అమరావతి అన్నప్పటికీ కూడా అమరావతిలో కళకళ అడింది కానీ చుట్టుపక్కలంతా దెబ్బతినిపోయింది. ఆ కారణంగా సరే, ప్రభుత్వం మారే వరకు ఒక రకంగా ఉంది గతంలో. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు మారటం, గతంలో ఏంటంటే సంక్షేమం, అభివృద్ధి, రాజధాని ఇవన్నీ ఎజెండాలుగా నడిచింది 14-19 మధ్యలో. 19-24 మధ్యలో ఏంటంటే కేవలం సంక్షేమం, ప్రజలకి ఉచితాలు పంచిపెడితే వీళ్ళ జీవితం మనం మార్చేసినట్టు అనే ఒక మూర్ఖమైనటువంటి భావనలోకి ప్రభుత్వం ఎప్పుడైతే వెళ్ళిందో, దిక్కు తెలియక ఈ రియల్టర్స్ అందరూ కూడా దాదాపు 80% అటు నుంచి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కు రావడంతో ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా 2019 నుంచి ఊపందుకుంది. ఎలా వెళ్ళిందో మనం చూసాం. కేసీఆర్ గారు ఏ మాటగా మాట, చంద్రబాబు నాయుడు గారు గనక ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా గెలిస్తే, అమరావతి అనే కళ గనక సాకారం అయితే హైదరాబాదు
దెబ్బతింటుంది అంటే రియల్ ఎస్టేట్ అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే అప్పటికే పెద్ద సంస్థలైనటువంటి అపర్ణ వాళ్ళు కానివ్వండి, జైబేరి గారి వాళ్ళు కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూపిస్తుంది. ప్రపంచ స్థాయి నగరం అది ఇది అనేటప్పటికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితోటి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పొత్తు పెట్టుకొని ఆయనకు ఆర్థిక సహాయం చేసి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రాకుండా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. రాజకీయంగా ఎలా ఉన్నా కానీ ఒక రాజకీయ నాయకుడిగా హైదరాబాద్ను కాపాడుకోవడానికి ఆయన చేసిన దాన్ని నేను తప్పు పట్టట్లేదు. ఫలితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఊహించినంత వేగంగా 4 సంవత్సరాల పాటు చాలా అద్భుతంగా నడిచింది. అయితే ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రియల్ ఎస్టేట్ కూడా కొంత మేలు జరిగింది. ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటి వరకు అమరావతి అమరావతి అన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక 60-70% ఇక్కడికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ రాలేనటువంటి వాళ్ళందరూ కూడా 2 టైర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో చిన్న పట్టణాలు, జస్ట్ లైక్ వినుకొండ, తర్వాత అద్దంకి, మేదరమెట్ల, పిడుగురాళ్ళ, ఇలా కొన్ని ఏరియాస్లో అక్కడ వెంచర్లు వేసినా కానీ అద్భుతంగా పోయినాయి ఆ రోజున. ఎందుకంటే టికెట్ సైజ్ చిన్నది. ఇటు కృష్ణా తీరంలో కూడా జగ్గేపేట, నందిగామ ఇలాంటి 2 టైర్ సిటీస్ అన్నిటికీ వాళ్ళు విస్తరించిన తర్వాత ఏంటంటే ఆ 30% రియల్ ఎస్టేట్ వాళ్ళు దాని మీదే బతికేశారు. దానికి తోడు ఈ ప్లాంటేషన్, ఎర్రచందనం, సిరిగంధం, ఎక్కడెక్కడో వెళ్ళి కనిగిరి వైపు అటువైపు వెళ్ళి ఏదో 6 లక్షల్లో మీకు 10 గజాలు 10 సెంట్లు ఇస్తాం, ఇలాగేదో సర్వైవ్ అయ్యారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికే వచ్చేసారు. అందరూ బాగున్నారు, అంతా కంఫర్టబుల్గా ఉందన్న టైంలో ఒక 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకొక సంవత్సరంలో తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అన్న టైంలో రాజకీయ ఉద్దేశంతో కేసీఆర్ గారు చేసినటువంటి ఒక అనాలోచితమైనటువంటి తీసుకున్న నిర్ణయం, చేసిన ప్రకటన, 150-160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న కారుకి హ్యాండ్ బ్రేక్ రాగితే ఎలాంటి పరిస్థితి వస్తుందో అలాంటి పరిస్థితి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చింది. 111 జీవో నేను రద్దు చేస్తున్నాను అన్నాడు. కొన్ని వేలాది ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల 111 జీవోలో ఉన్నాయి. అవును. కానీ మాలాగా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు అది అసాధ్యమని. కానీ కామన్ మ్యాన్ ఏమనుకున్నాడు, ఇప్పుడు దాకా నేను ఏ షాద్నగరో, జడ్చర్లో, లేకపోతే జహీరాబాదో ఇంకో చోట నేను ఎందుకు వెళ్ళి తీసుకోవాలి, నాకు సిటీ పక్కనే వేలాది ఎకరాలు వస్తుంది కదా, నేను వెయిట్ చేసి చూస్తానని చెప్పేసి బయట తీసుకోవడానికి అలవాటు పడ్డవాళ్ళు కూడా ఆగిపోయారు. ఓకే. నిజంగా మాట్లాడాలంటే ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితికి బీజం అనేటువంటిది అక్కడ పడ్డది. ఆ తర్వాత ఆయన చూస్తాడేమో అనే లోపలే ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. ఎలక్షన్ మూడ్ వచ్చిన తర్వాత కస్టమర్ ఏం చేస్తాడు, అసలు నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా వస్తుందో, ఎందుకంటే అప్పటికే కొంచెం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వస్తాడో రాడో అన్నటువంటి కొన్ని అపోహలు ఉండటంతో, అనుమానాలు ఉండటంతో లెట్ us వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా ఒక స్టెప్ బ్యాక్ అయ్యాడు. అయిన తర్వాత అందరూ అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు రావటం, కేసీఆర్ గారు గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి హైదరాబాద్ అనేటువంటి దానికి, ముఖ్యంగా తెలంగాణలో సర్వైవ్ అవ్వాలంటే హైదరాబాద్ ముఖ్యం. హైదరాబాద్కి ముఖ్యమైనటువంటిది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేటువంటిది గుండెకాయ లాంటిది. పైగా స్వతహాగా ఆ రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మేమందరం ఏం ఆశించామంటే చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దీని మీద ఒక విజన్ డాక్యుమెంట్ లాంటిది ఆయన ఇచ్చేస్తాడు, రియల్ ఎస్టేట్ బూస్ట్ ఇవ్వడానికి అనుకున్నాం. కానీ దానికి వ్యతిరేకంగా రాగానే నేను ఫార్మాసిటీ రద్దు చేస్తున్నా అన్నాడు, ఒకటే మాట. అప్పటి వరకు మీకు తుక్కుగూడ దగ్గర నుంచి మీకు దాదాపు ఒక 20-30 కిలోమీటర్లు కల్వకుర్తి దాకా విపరీతంగా నడిచే బిజినెస్ ఆ ఒక్క దెబ్బతో పడిపోయింది. ఆ తర్వాత నష్ట నివారణ చర్యల కింద నేనేదో అక్కడ 4th ఎస్టేటో 4th సిటీనో ఇంకేదో ప్రకటన చేసినా ప్రజలు విశ్వసించలేదు. దానికి తోడు పులి మీద పుట్టలాగా రీసెంట్గా వచ్చి ఏదైతే హైడ్రా అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చారో అది ప్రజలకు ఎంత మేలు చేస్తుంది అనేటువంటిది చర్చనీయాంశం. దాంట్లోకి వెళ్తే అది ఒక పెద్ద చర్చ. మంచిగా తీసుకున్నా కూడా నిర్ణయం ఏమైందంటే ప్రజల్లో అనుమానాలను రేకెత్తించింది. మీరు ఒక 10-20 సంవత్సరాల నుంచి ఇళ్ళు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇది దీంట్లో FTLలో ఉంది, బఫర్ జోన్లో ఉందని మీరు పడగొడుతున్నారు అంటే ఏంటంటే రేపొద్దున మేము తీసుకున్న ఇంతేనేమో అనేటువంటి ఒక భావన తీసుకురావడంతో ఏంటంటే పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ అనేటువంటిది తెలంగాణలో కుదేలేదు. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఒక 6 నెలలు ఇంకా ఉన్నాయి అనగానే రకరకాల సర్వేలు,
రకరకాలు ఇవి అక్కడ ప్రభుత్వం మారబోతోంది అనేటువంటి ఒక భావన ప్రజల్లో వచ్చిన తర్వాత ఇక్కడ బాగున్నప్పుడు మనం ఇక్కడ పెట్టి ఇబ్బంది పడే కంటే అక్కడికి వెళదాం అనేటువంటి భావన వచ్చింది వాళ్ళు. ఓకే. వచ్చి కొంచెం రిస్క్ టేకింగ్ నేచర్ ఉన్న వాళ్ళందరూ కూడా అమరావతిలో ఒకప్పుడు 25,000 పలికినటువంటి స్థలాలన్నీ 10,000, 11,000 ఉన్నటువంటి స్థాయిలో వెళ్ళి వీళ్ళు కొనేశారు ఓకే. ఎలక్షన్ ముందే. అక్కడ ఒక రకంగా వాళ్ళు రిస్క్ చేసినట్టే. ఒకవేళ ప్రభుత్వం రాకపోతే అవే రేట్లు ఉంటాయి, ఇబ్బంది పడేవాళ్ళు. కానీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే సరే 3 రాజధానులన్నా శాసన రాజధాని అన్న ఇక్కడ ఉంచుతానంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, మన 10-11 వచ్చిన నష్టం ఏమీ లేదు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళటంతో ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా ప్రభుత్వం మారటం, భారీ విజయం సాధించటం, పైగా విజయమే కాదు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీదే అక్కడ ఆధారపడే ప్రభుత్వం రావడంతో ప్రజల్లో విశ్వాసం వచ్చింది. అమరావతి కళ సాకారం అవుతుంది అనగానే 10-11 కాస్త 60,000 ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months. దాంతో ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన 60-70% వీళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా కోర్ క్యాపిటల్లో గారు కొనుక్కునే వాళ్ళు కోర్లో కొంటున్నారు, లేదా పూలింగ్కి బయట కొనుక్కునే వాళ్ళు బయట కొనుక్కుంటున్నారు, లేదా ఇప్పుడు ఓఆర్ఆర్ వేస్తున్నాను అంటున్నారు కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంటున్నారు. కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో మళ్ళీ అమరావతి సెంట్రిక్ గానే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అమరావతి, ఈ పక్క గుంటూరు, ఆ పక్క విజయవాడ. సో గతంలో లాగా 2 tier cities జోలికి అది మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇటే చూస్తున్నారు. ఓకే. అది ఒక రకంగా కూడా డిసడ్వాంటేజ్. కానీ నాకున్న హోప్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి 1 సంవత్సరం రోజుల పాటు ఈ అమరావతి మీదే కాన్సన్ట్రేట్ చేసిన రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి మనకి. ఏది శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు అన్ని చోట్ల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎప్పుడైతే అవి అక్కడ ఫంక్షనింగ్ స్టార్ట్ చేస్తుందో డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ అనేటువంటిది మళ్ళీ స్కాటర్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్, అమరావతి ఈ రెండిట్లో రియల్ ఎస్టేట్ పరంగా ఏది బెటర్ పొజిషన్ లో ఉంది అంటే రెండింటిని పోల్చడం అనేది అది సరైన పోలిక కాదు. యాపిల్స్ ని ఆరెంజెస్ ని పోలుస్తున్నాం అనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ హైదరాబాద్ లో కానివ్వండి రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల ఇక్కడ కొంత రియల్ ఎస్టేట్ అనేది కొంత నత్తనడక నడుస్తోంది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతున్న నేపథ్యంలో అక్కడ కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రెండిట్లో పోల్చుకుంటే ఏది కొంత బెటర్ గా కనిపిస్తుంది? మీకు సింపుల్ గా నేను చెప్పాలంటే 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో రియల్ ఎస్టేట్ పరిస్థితి, ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఓన్లీ హైదరాబాద్ అనే టోటల్ మొత్తం తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ ఒకటండి. నేను అనేది ఏంటంటే మిగతా చోట్ల వచ్చేటువంటి రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా దానికి డోకా ఉండదు. సపోజ్ ఒక టౌన్ ఉంది, ఆ టౌన్ లో ఉన్నటువంటి స్థలాలు అమ్మకాలు కొనుగోలు అనేటువంటిది న్యాచురల్ గా జరిగిపోతూనే ఉంటాయి. కానీ దాని ఆనుకొని పక్కన ఉన్నటువంటి కొంచెం దూరంగా వేసే లేఅవుట్లు మాత్రం అవి ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు 2019-24 మధ్యన ఎంత విధ్వంసం జరిగినా విజయవాడలో జరిగే వ్యాపారం బ్రహ్మాండంగా జరిగింది, గుంటూరులో జరిగే వ్యాపారం బ్రహ్మాండంగా జరిగింది. కానీ ఈ ఊరు పేరు చెప్పి అమరావతి సరౌండింగ్స్ అని చెప్పి 20 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల దూరంలో వేశారు చూసారా, అవి ఆగిపోయినాయి. దాంతో పోల్చుకుంటే ఏంటంటే ఈసారి జాగ్రత్తగా గవర్నమెంట్ పోయినసారి జరిగిన తప్పు జరగకుండా, తర్వాత ఓవర్ హైప్ ఇవ్వకుండా, అంతకుముందు ఏంటంటే ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయి అనేటప్పుడు ఏంటంటే స్పెక్యులేషన్ బాగా విపరీతం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే స్లోగా వెళ్తున్నారు. ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తున్నారు, అక్కడ అమరావతి వర్క్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, గతంలో కూడా నేను వేరే ఛానల్కి ఇచ్చిన దాంట్లో అదే చెప్పాను, ఇప్పుడు వచ్చేటువంటిది ఏదైతే ఉందో ఇది బలుపు, వాపు కాదు. గతంలో వచ్చినటువంటి బూమ్స్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవంతా కూడా వాప్, టెంపరీ. కానీ ఇప్పుడు రాబోయేటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో అమరావతి సెంట్రిక్ గా ఫస్ట్ అద్భుతమైనటువంటి, అంటే మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను నేను, ఇవాళ 50,000 రూపాయల గజం ఉన్నటువంటి అమరావతి కోర్ క్యాపిటల్ లో ఉన్నటువంటిది, మార్క్ మై వర్డ్స్, డౌన్ ద లైన్ 3 years తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళు అక్కడ యాక్టివిటీ మొదలు పెట్టిన తర్వాత 2 లక్షల రూపాయలకి 1 రూపాయి కూడా తక్కువ లేకుండా ఉంటుంది కోర్ క్యాపిటల్లో ఉన్నటువంటి ల్యాండ్. సో అలాంటి ప్రాస్పెక్ట్స్ అక్కడ కనపడుతున్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ అందరూ కూడా అమరావతి వైపు చూస్తున్నారు. నెంబర్ 1.
అందరూ గమనించినటువంటి ఫ్యాక్టర్ ఇంకోటి ఉంది ఏంటంటే, నేను గమనించింది అంటే జనరల్గా కామన్గా అనిపించదు. ఎలా అయితే మొన్న ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు అని ప్రజలు భావించి అటు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి మనకి తరలి వచ్చి 15 రోజులు 20 రోజులు ఇక్కడే క్యాంప్ వేసి ఎంత కృషి చేసి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో మనం చూసాం. లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే ఇప్పుడు వాళ్ళందరిలోకి ఈ భావన వచ్చిందంటే మనం గెలిపించుకోవటమే కాదు, దీన్ని నిలబెట్టాలి అనేటువంటి భావన కూడా. ఎందుకంటే నేను ఎన్ఆర్ఐస్తో వాళ్ళతో మాట్లాడుతుంటాను, నాకు కాల్స్ చేస్తుంటారు ఏదైనా అడ్వైస్ కోసం. మేము ఎంతైనా ఇన్వెస్ట్ చేయటం అనుకున్నాం సార్, మన స్టేట్ బాగుండాలి. ఈసారి 5 ఏళ్లలో మళ్ళీ చెక్కు చెదరకుండా ఇంకెవ్వరు వచ్చినా దాన్ని ఏమీ చేయకుండా చేయాలంటే మా వంతుగా మేము చేయడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది రాష్ట్రానికి, అమరావతికి శుభ పరిణామం. అలాగే వాళ్ళు ఇచ్చిన విజన్ డాక్యుమెంట్లో లాగా ప్రతి జిల్లాకి ఏమేమి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఏం చేయబోతున్నారు స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఒక కియా మోటార్స్ వచ్చినందుకు అక్కడ రియల్ ఎస్టేట్ ఎంత ఊపందుకుందో మనం చూసాం. అలాగే ఒక శ్రీ సిటీ చుట్టూ ఎంత డెవలప్మెంట్ జరిగిందో చూసాం. అలాగే మీకు ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చిన దాని చుట్టూ కూడా విపరీతమైనటువంటి రియల్ ఎస్టేట్ భూమి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని జిల్లాలలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి అది ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటిది. కానీ తెలంగాణలో చూస్తే మాత్రం నాకు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఎందుకంటే అవసరానికి మించి లేఅవుట్లు, అవసరానికి మించి అపార్ట్మెంట్స్ కట్టేశారు. ఓకే, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ మొదలు పెట్టారు. వాళ్ళందరూ ఇవాళ డోలాయమానంలో ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు అర్థం కావట్లేదు. దీన్ని రివైవ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఏదన్నా ప్రకటించినా దాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరంటున్నాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఎందుకంటే స్వతహాగా ఆయన రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తి, ఆయన నుంచి మేమెవరూ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఆ ప్రమాదాన్ని ఆయన గమనించుకొని సరి చేసుకోకపోతే మాత్రం ఒక పక్కన అమరావతి శరవేగంగా అక్కడ నడుస్తున్న కొద్దీ హైదరాబాద్ గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది. అది ఈ ప్రభుత్వం గమనిస్తే మంచిదనేది నా భావన. అలాగే మీరు రియల్ ఎస్టేట్ గురించి చాలా చక్కగా చెప్పారు, అక్కడ ఇక్కడ పరిస్థితులు. అలాగే వీళ్ళ కామెంట్స్ పై మీ స్పందన ఏంటి? అసలు సంక్రాంతి శోభే లేదంటున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి ఉందా? అంటే కిషోర్ గారు, సంక్రాంతి పెద్ద పండగ అనేటువంటి దానికి భావమే మారిపోయింది. గతంలో పండగ అంటే ఏంటి? అందరూ ఇళ్ళకి రావటం, చుట్టాలందరూ కలవటం, కలిసిన తర్వాత సరదాగా 3 రోజులు గడపటం, భోగి, సంక్రాంతి, కనుమ ఇలా ఉండేది. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకేమైపోయిందంటే గత కొంతకాలంగా పండగ సందడంటే వెళ్ళాలి, కోడి పందాలు ఆడాలి, తినాలి, తాగాలి, గంతులు వేయాలి, ఇది చేస్తేనే పండగ అనేటువంటి భావన వచ్చేసింది. చాలా ప్రమాదకరమైన భావం. పొలోమని అందరూ వెళ్తున్నారు, మన ప్రాంతం మీద అభిమానంతో వెళ్తున్నారు. ఆ 3 రోజులు 4 రోజులు గడుపుకొని వస్తున్నారు. అది ఆహ్వానించదగ్గ విషయం. కానీ పండగ అంటే ఇదే అనేటువంటి భావన అక్కడ కనిపించినప్పుడు వైసీపీ వాళ్ళు అన్న దాంట్లో కొంత నిజం కూడా ఉంది. ఎందుకంటే గతంలో అక్కడ అనాథరైజ్డ్గా బరేశారు, ఇక్కడ అనాథరైజ్డ్గా బరేశారు. తర్వాత మన కొడాలి నాని ఏమో అక్కడ క్యాసినో పెట్టాడు, రష్యన్ గర్ల్స్ని తీసుకొచ్చి అక్కడ డాన్స్లు వేస్తున్నారు, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. ఇవి మరి ఏమి లేవు కదా ఇప్పుడు. ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలు మారిపోయినాయి. కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు. సరే, కొంతమంది ఆ గోదావరి జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాలో కోడి పందాలు పిచ్చేదో ఉన్నా గతంలో అంతలో గోల లేదు, అంతవరకు నిజమే. ఎందుకంటే గతంలో విపరీతమైన ఫోకస్ ఉండేది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు అనేటువంటిది. గతంలో మనం చూసాం, ఒకసారి కోడి పందాల్లో విపరీతమైనటువంటి డబ్బు గెలిచినాడు ఒకడు, పైకి గాల్లోకి ఫెస్టివల్ పేల్చాడు, మీకు జ్ఞాపకం ఉంటే. అతను ఎవరో కాదు, మా చుట్టమే. తర్వాత ఏంట్రా ఏమైంది నీకు ఆ పని చేసావు అంటే, ఆనందం తట్టుకోలేకపోయాను వచ్చిన డబ్బులను చూసాను. సో ఇలాగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అండి, ఇవాళ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే కాస్త విజ్ఞత కలిగి ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే సరదాలకు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, ఆంధ్ర రాష్ట్రం ఎలా నిలబడాలి, దీన్ని ఎలా ప్రోగ్రెస్ చేయాలి, దాంట్లో మన వంతు పాత్ర ఏంటనేదే ఆలోచిస్తున్నారండి. గతంలో లాగా ఎమ్మెల్యేలంటే ఆ ప్రాంతానికి ఒక రాజని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కింద పని చేయాలని, ఖచ్చితంగా నా మాట జవదాటకూడదు అనేటువంటి భావన ఏదైతే ఉందో గ్రాడ్యువల్గా పోతాను. అంటే అంతా పోయిందని నేను అన్నాను.
ఇప్పటికి కూడా వైసీపీ నాటినటువంటి విషబీజాలు వాటిలో నుంచి వచ్చిన ఫలితాలు చూసి కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కూడా టెంప్ట్ అయ్యి అలాంటి కార్యక్రమాల్లో ఉన్నారనే వార్తలు మనం వింటున్నాం. కానీ సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అలాంటి వాటిని నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోడి పందాల కోసం రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి మరి పర్మిషన్ వచ్చినటువంటి చరిత్ర. సరే, ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ కాబట్టి చేయలేరు ఆ పని చేయలేరు. అయితే నేను కూడా అనేది ఏంటంటే దాన్ని మీరు నిరోధించలేరు. మీరు ఎంత నిర్బంధం పెట్టినా నిరోధించలేరు. పూర్తిగా నిరోధించినప్పుడు ఏంటంటే దాన్ని కట్టడి చేయండి చాలు. ఈ విచ్చలవిడితనం లేకుండా చేయండి అనేటువంటి. అంటే పథకాలు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు, ప్రజలంతా ఈశ్వరం అంటూ ఉన్నారు, కొత్త బట్టలకు కూడా డబ్బులు లేవు, పిండి వంటలకు కూడా డబ్బులు లేవు. మా జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ పాటికి 10 పథకాలు వచ్చేవి, 10 రకాలుగా 10,000 వచ్చేవి. అమ్మఒడి తీసుకెళ్లి కోడి పందాలు ఆడేవాళ్ళం. తర్వాత వచ్చి నిజంగానే ప్రజల దగ్గర డబ్బు లేదా? నిజంగా కొత్త బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితి. మరి చూస్తుంటే హైదరాబాద్ నుంచి తండోపతండాలుగా అసలు ట్రాఫిక్ జాములు, నగరం ఖాళీ అయిపోయింది అనేటటువంటి రీతిలో ఈ రోజు మనం పరిస్థితి చూసి ఐడియా ఉందండి. నేను ఉండేది నేను కాకతీయ హిల్స్ లో ఉంటాను, మన జూబ్లీ హిల్స్ నా అనుకుని ఉంది. మా అపార్ట్మెంట్లు మొత్తంలో ఉన్నదంతా కూడా కాకినాడ వైపు నుంచి వచ్చినటువంటి వీళ్ళే, వాచ్మెన్లు, వాళ్ళ ఫ్యామిలీస్. ఇవాళ వెళ్ళి చూస్తే ఒక్కరు లేరు, మొత్తం వెళ్ళిపోయారు. తర్వాత నేను అనేది ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడుతుంటే నవ్వెందుకు వస్తుందంటే 2019 ముందు ఎవరు పండగ చేసుకోలేదా? అదే కదా. ఎవరు కూడా ఇళ్లలో తిండి తినలేదా? గుడ్డ కట్టుకోలేదా? ఈయన వచ్చిన తర్వాత ఈయన ఇచ్చిన డబ్బులతోటే పండగ చేసుకున్నట్టు, ఈయన ఇచ్చిన డబ్బులతోటే భోజనం చేసినట్టు, ఈయన ఇచ్చిన డబ్బులతోటే పండగ చేసుకున్నట్టు అనుకోవటం ఏంటంటే, ఈ రోజు రాత్రి చూసినా అంతకు ముందు రోజు చూసినా కానివ్వండి, విపరీతమైన ట్రాఫిక్ జామ్. మనం మాట్లాడుకున్న పరిస్థితులు కదా, రేట్లన్నీ తారాస్థాయికి పడిపోయాయి. జరుగుతూ ఉంటే కనుక తిరణాలుగా జనం ఉన్నట్టుగా ఉన్నారు. ఏంటంటే చూసే కళ్ళని కళ్ళద్దాలను బట్టి ఉంటుందండి. ఇప్పుడు నా కోడి లేకపోతే తెల్లారదని ఎవడన్నా అనుకున్నాడు అనుకోండి, అది వాడు అమాయకత్వం అంతే. కాబట్టి పండగ అనేది ఎప్పుడు వస్తుంటుంది, చేసుకున్న తర్వాత. ఇవాళ మనం మీరు కూడా నందిగామ వైపు నుంచి వచ్చినాళ్ళు, కూలి మనిషిని పిలిస్తే వాడు కూలి అని తీసుకుంటున్నాడు చెప్పండి. దొరుకుతున్నారు అసలు మనకి? పిలిచి మరి ఇంటల్లులాగా వాళ్ళని మర్యాద చేయాల్సినటువంటి పరిస్థితి. సో వాళ్ళకి పండగ చేసుకోవడానికి లేదని నువ్వు అంటే ఇక దాంట్లో అర్థం లేదు. ఏంటంటే వాళ్ళకి ఏ అవకాశం దొరుకుద్దా ప్రజల మీద, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోదామని చూస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి పథకాల ప్రభావం ఏమన్నా ఉందంటారా? ఖచ్చితంగా లేదంటానండి. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పథకాలన్నీ వచ్చేవే అనే ఒక ఫీలింగ్, అయ్యో ఈ పథకాలన్నీ మిస్ అవుతున్నాం మీన్స్ షెడ్యూల్ ప్రకారం రావాల్సినవన్నీ ఇస్తామని చెప్పి షెడ్యూల్ చేసుకుని ఉన్నారు. వచ్చి 6 నెలలు అయింది కాబట్టి మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలో 7 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఇచ్చిన పథకాలు కూడా చాలా ఉన్నాయి లిస్టు తీస్తే. బట్ అప్పుడు ఇలా యాగి చేయాలా, గోల్ చేయాలా వీళ్ళు? అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం ఆలోచిద్దాం కిషోర్ గారు. పథకాల కోసమే ఆశపడి ప్రభుత్వం మీదే బతుకుదాము, మనం కష్టపడకుండా సోమరిపోతుల్లాగా కూర్చొని అనుకున్న 40% మంది గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. వాళ్ళు బాధపడతారు సహజంగానే. మా జగన్ అన్న ఉంటే మాకు ఇచ్చేవాడు కదా, ఊరికే కూర్చోబెట్టాను. మరి ఆ 40% మంది పండగ ఏమైనా చేసుకోవట్లేదు, వాళ్ళు కూడా చేసుకోకుండా ఉండరు. వాళ్ళకు ఉండే సోర్సులు వాళ్ళకున్నాయి. కానీ ఎవరైతే 10% మంది, ఆయనకు అంతకుముందు 50% వచ్చిన తర్వాత 39 చిల్లర వచ్చింది, ఈ న్యూట్రల్ ఓటర్ సీట్ వచ్చారు చూసారా, వాళ్ళందరూ పండగ కోసం బాధపడట్లేదండి. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వస్తున్నటువంటి పెట్టుబడులు, 6 నెలల్లోనే దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల పైన అనౌన్స్మెంట్స్ మనకు జరిగినాయి. మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత దానికి అదనంగా ఇంకొక 2,08,000 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ప్రజలకు కావాల్సింది ఒక రోజు 2 రోజుల్లో వచ్చిపోయే పండగ, వాళ్ళ బిడ్డల జీవితాలు మార్చేటువంటి అభివృద్ధి. అది కావాలనుకున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు, అభివృద్ధి కావాలన్నాళ్ళు. జగన్ అన్న ఇచ్చిన డబ్బులతోటే బతుకుతాం అనుకున్న వాళ్ళు ఏమన్నా బాధగా ఉన్నారేమో, కానీ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఊరికే వచ్చే డబ్బులు తింటాం, అది పోయింది కదా. పోయింది కూడా కాదు, ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఓట్లేసిన 40% మందికి కూడా చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తున్నారు కదా. అవును, అలాగే అందరికీ అవి వస్తుంది. దీపం పథకం వాళ్ళకు కూడా వెళ్ళింది కదా, 3 గ్యాస్ సిలిండర్లు. కాబట్టి అంత బాధపడాల్సిన పని లేదు. వాళ్ళకంటే జగన్ గారు ఎక్కువ బాధపడుతున్నారు, అది ప్రాబ్లం. ఇక ఫైనల్ గా మనం మాట్లాడాం, డిఎస్పీ తోటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుగానే ఆయన చేసినటువంటి కామెంట్లు, ఇంకేముంది 3 నెలలు 4 నెలల్లో ప్రభుత్వం మారుతుందంటే, మరి అది అసలు ఏ రకంగా ఏ కోశాన 164 సెట్లతోటి ఒక ప్రభంజనం లాగా వీచినటువంటి ఆ వేవు, తుఫాను, ఆ సునామీని చూసిన తర్వాత
ఇంత స్ట్రాంగ్గా ప్రభుత్వం ఉన్న తర్వాత అటు ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయన తనయుడు కానివ్వండి, ఇటు ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, బీజేపీ సహకారం కానివ్వండి, ఎందుకంటే వాళ్ళకు కూడా కేంద్రంలో వీళ్ళు అవసరం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఆయన 4 సీట్లతో మనం బతికేద్దాం అనే పరిస్థితి ఉంటుంది. అంటే రాష్ట్రంలో కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వం అక్కడిక్కడ ఒకరికొకళ్ళ సహకారం ఇంత తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో 4 నెలల్లో ప్రభుత్వం మారుతుంది అని చెప్పేసి అసలు ఎలా ఊహించాడు అనేది అసలు ఎవరికి అంతుపట్టట లాజిక్ లేనటువంటి ప్రశ్నగా మారింది. మీకు ఏమన్నా కనిపిస్తుందా లాజిక్ లేని వాడిని జగన్మోహన్ రెడ్డి అంటారు. లాజికల్ గా ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారని నేను చెప్తాను. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఇలాగా అర్ధరహితంగా మాట్లాడటానికి కారణం అదే. ఎందుకంటే సరే అసలు ఈ కూటమే కట్టరు వీళ్ళు అనేటువంటిది ఊహించాడు ఆయన. బీజేపీ తెలుగుదేశం కలవు కొట్టుకున్నారు కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గము తెలుగుదేశం కలవదనుకున్నారు, కలిసినా ఓట్ ట్రాన్స్ఫర్ జరగదనుకున్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ జరిగినా పవన్ కళ్యాణ్ గారి టెంపర్మెంట్ తోటి ఎలక్షన్ దాకా నిలబడతారనుకోలేదు, సీట్ల దగ్గర గొడవ వచ్చింది అనుకున్నారు. వాళ్ళు అనుకుని ఏది జరగకుండా ఇందాక మీరు అన్నట్టుగా 164 సీట్లు ఎన్నడూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేనట్టుగా రాయటం జరిగింది. జరిగిన తర్వాత కూడా వాళ్ళకి దింపుడు కళ్ళం ఆశ ఏముండేదంటే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఏదో రోజున అలుగుతారు, ఏదో విషయంలో అలుగుతారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెడుతుంది అన్నది. సో ఈ పవన్ కళ్యాణ్ పదే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటున్నాడు కదా, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంటున్నాడు. అది విషయం వీళ్ళకి డైజెస్ట్ కానిటువంటి విషయం ఏంటంటే ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటే గానీ రాష్ట్రం బయటపడదు అంటున్నాడు ఆయన. ఎందుకంటే రాష్ట్రం గురించి ఆలోచించి ఆయన కాబట్టి. తర్వాత అటు బీజేపీ ఏమన్నా అంటే మీరు అన్నట్టుగా బీజేపీని చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద ఆధారపడి కనుచూపు మేరలో ఆయనకి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో నుంచి వచ్చినటువంటి అరుపులు కేకలు అవి నంబర్ 1. రెండోది ఇతని పరిస్థితి తీసుకుంటే పార్టీ ఏమన్నా బాగుందా, కట్టుగా ఈయన వెనకాల ఉందా అంటే ఒక్కొక్కళ్ళుగా ఎంతమంది సీనియర్ నాయకులు జారిపోయారో మనం చూసాం. సమీక్షా సమావేశాలు పెడితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు రావట్లేదు, ఆ మాజీలు ఏదో వాళ్ళో వీళ్ళో వస్తున్నారు, ముఖ్య నాయకులందరూ మొహం చాటేస్తున్నారు. 4.5 ఏళ్ల పాటు ఇంకా పార్టీని నిలబెట్టడం అనేటువంటిది పెద్ద ఛాలెంజ్ లాగా కనపడుతుంది ఆయన ముందు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి ఆట అనేటువంటిది ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది. ఇది నేను 6 నెలల ముందు చెప్పాను నా విశ్లేషణలో. చంద్రబాబు నాయుడు గారు రాగానే అందరినీ ఎత్తి లోపల ఎందుకు వేయట్లేదు, అందరినీ ఎందుకు వాళ్ళని పగ తీర్చుకోవట్లేదు అన్న వాళ్ళకి నేను చెప్పిన సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా తొందరపాటుగా ఉండదు చంద్రబాబు నాయుడు గారి ఆట. అష్టదిగ్బంధనం చేసుకుంటూ వస్తాడు, ప్రజల్లో వీళ్ళ మీద సానుభూతి లేకుండా చేస్తాడు ఒక పక్కన. రెండో పక్కన అతనికి అంగాలుగా ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ముందు వాళ్ళని కమ్ముకుంటూ వస్తాడు, వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఒక్కొక్కళ్ళని చివరి టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్తాడని చెప్పాను. అన్నట్టుగానే మీరు గమనించండి, అతని అంగాలు అతని సైన్యం ఎవరెవరు ఉన్నారు. ఒక కొడాలి నాని, ఒక వల్లభనేని వంశీ, ఒక జోగి రమేష్, ఒక మన పేరు నాని, వీళ్ళు మిగతా వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నారా? పైగా సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గురిపెట్టి మెడదాకా తీసుకొచ్చి పెట్టారు. ఏమాత్రం మాట్లాడినా జత్వానీ కేసులోనూ ఇంకో కేసులోనూ లోపలికి వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే ఇది ఆట అనేటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డిని తాకిందో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి పరిస్థితి ఏంటనేటువంటి మనందరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ తెలుసు. ఎటు నుంచి కమ్ముకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఎలా తీసుకొస్తున్నాడు ఆటను అనేటువంటిది ఇప్పుడిప్పుడే గమనిస్తున్నాడు. 3 నెలల పాటు ఏం చర్యలు తీసుకోకపోతే ఇంతేలే బాబు, గతంలో లాగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనుకుంటాడన్నారు, కానీ రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నారు, కానీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో గ్రహించడంలో ఆయన కొంచెం వెనకబడ్డాడు. ఇవాళ అనునిత్యం ఏది కొత్త కేసు వస్తుందో తెలియట్లేదు. నిన్న కూడా చూసాం, అతను ఎవరో వచ్చాడు మనకి 700 ఎకరాలు 700 కోట్ల రూపాయల భూములు అనేటువంటి. సో అది కూడా మళ్ళీ ఎక్కడ చూపిస్తుంది, వీళ్ళని అటే చూపిస్తున్నాయి. తర్వాత నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, తర్వాత ఏదున్నా వాళ్ళకే పరిమితమైంది. కానీ
ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏ దానికైనా సరే ఫైనల్గా వీళ్ళని భారతి గారి వైపు చూపించడం అనేటువంటిది విచారించదగ్గ విషయం. మీరు చూడండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దగ్గర నుంచి తీసుకుంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఆవిడ దగ్గర నుంచి వస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నామమాత్రంగానే ఉన్నారు. అట్నుంచి మొన్న బయటపడ్డ స్కామ్లో కూడా వాళ్ళ పిఏనే వీళ్ళే నడిపించారనేటువంటిది వినిపిస్తాం. ఎప్పుడూ లేదు చరిత్రలో. కాబట్టి ఏంటంటే అన్ని రకాలుగా అవుతున్నప్పుడు తన భవిష్యత్తు అనేటువంటిది తనకు అంధకారంగా కనపడుతున్నప్పుడు ఇవాళ బీజేపీ వాళ్ళు ఇంకేదో పోనీలే అని పక్కన పెట్టారు కాబట్టి ఇంకా అతను బయట ఉన్నాడు, కానీ లేకపోతే ఈ పాటికి లోపలికి వెళ్ళాల్సినాడు. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వచ్చినటువంటి అరుపులు కేకలు తర్వాత ఓటమి అనేటువంటిది ఎవరికన్నా వస్తే అందులో ఇంత దారుణమైన ఓటమి వచ్చినప్పుడు సహజంగా ఎవరైనా సమీక్షించుకొని ఓటమికి కారణమైనటువంటి వాళ్ళందరినీ పీకి పార్టీ నుంచి బయటి పారేస్తారు. కానీ అధికార ప్రతినిధులుగా ఎవరెవరిని మొన్న రిక్రూట్ చేశారో మీరు చూడండి. అవును, ఒక రోజా, ఒక శ్యామల, ఇంకా చాలదన్నట్టుగా గోరంట్ల మాధవ్ అధికార ప్రతినిధి అండి కిషోర్ గారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని ఎవరైనా 1% అయినా ఆశ ఉన్నోళ్ళు ఇలాంటి నియామకాలు జరిగిన తర్వాత లక్ష్మీపార్వతి గారికి ఏదో పదవి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది వీళ్ళ ప్రధాన కార్యదర్శి, చివరికి మిగిలింది వీళ్ళ లక్ష్మీపార్వతికి ప్రధాన కార్యదర్శి పదవి. అంటే వీళ్ళు నడిపిస్తారనమాట రేపు పార్టీని. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాలనుకుంటంలోనే ఆయన యొక్క దాన్ని ఏమనాలి, అమాయకత్వం అయితే నేను అన్నాను, కానీ అజ్ఞానం అనేటువంటి పదం వాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మంచి సలహాలు ఇచ్చేటువంటి ఒక ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ పర్సన్, తర్వాత బుగ్గన రాజేంద్ర ఎలాంటి వాళ్ళైనా కొంత స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కనపడుతున్నారా మీకు? కొంతమంది ఏమో రాజకీయ సన్యాసం తీసుకున్నారు, కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇవాళ పేరు నాని పాపం వెనకేసుకొచ్చే పేరు నానికి జీవితంలో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. నేను అన్నట్టు ఇందాక రెక్కలు కత్తిరించడం అంటే ఇలాగే అందరినీ కత్తిరించి ఇవాళ రోజా ఒక్కటి మిగిలింది. రోజాకు కూడా గట్టిది ఏదైనా ఒక కేసు తగిలిచ్చారు అనుకోండి, ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. రేపొద్దున ఎవరు మిగులుతారు నీకు? కాబట్టి ఇదంతా ఆయనకి భవిష్యత్తు కనపడుతుంది. కాబట్టి క్యాడర్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి 3 నెలల్లో మనం వస్తున్నాం, జమిలీ ఎన్నికలు 3 ఏళ్లలో వస్తాయి, మళ్ళీ రాబోయేది మనమే, వచ్చినాక అంతు తేలుస్తా ఈ బుకాయింపులని చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కిషోర్ గారు, నాకైతే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఈవెన్ మళ్ళీ జమిలీ ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఎన్నికలు వచ్చినా ప్రజలు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వంక చూస్తారని నేనైతే భావించట్లేదండి. ఇది మాత్రం ఖాయం.